వెంకటాచలం మండలం వడ్డీపాలెంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వడ్డీపాలెం వాసులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లలో దేశంలోని ఏపీ నెంబర్ 1 అని పేర్కొన్న ఆయన లబ్ధిదారులు అందుకున్న 4000 పింఛన్లలో 2800 పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రమైన ఏపీలో నెలకు 2725 కోట్ల పింఛన్లకు ఖర్చు చేస్తుంటే దేశంలోని 7 పెద్ద రాష్ట్రాలు కలిపి 2754 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాయని వెల్లడించారు. మహారాష్ట్ర 320 కోట్లు, తమిళనాడు 315 కోట్లు, కర్ణాటక 392 కోట్లు, తెలంగాణ 681 కోట్లు, మధ్యప్రదేశ్ 194 కోట్లు, కేరళ 607 కోట్లు, ఒడిశా 245 కోట్లు వెచ్చిస్తున్నాయని వివరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పింఛన్ల కోసం 84,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే 5 ఏళ్లకు 1.68 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. అంటే వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే 82,000 కోట్లు అదనంగా పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఏడాదికి 33,000 కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నామని, గత వైసీపీ పాలనలో అన్ని పథకాలు కలిపి అంత ఖర్చు చేయలేదని విమర్శించారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అందిస్తున్నామని తెలిపారు. పంచాయతీల ఆర్థిక బలోపేతం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, విద్యారంగంలో సంస్కరణలతో మంత్రి నారా లోకేష్ రాణిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, సద్విమర్శలను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులందరూ బాగుండాలి, ప్రజలకు మంచి జరగాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెన్షన్లు, వృద్ధాప్య వితంతు పెన్షన్లు దేశంలో నంబర్ 1. ఈ 4,000లో కూడా 2,800 నోటు చిల్లర చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఈరోజు 4,000 వస్తుందంటే సంవత్సరానికి 48,000, 6,000 వస్తుందంటే 72,000, 10,000 1,20,000, 15,000 అంటే 1,80,000. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఉదాహరణకి ఏంటంటే 5 ఏళ్లకి లాస్ట్ గవర్నమెంట్, అది కూడా మేము 2,000 చేసింది మేము. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 84,000 కోట్లు ఖర్చు పెట్టింది 5 ఏళ్లకి. ఇప్పుడు మనకెంత ఖర్చు అవుతుందంటే 1,68,000 కోట్లు అవుతుందంటే డబుల్ అవుతుంది. అందుకంటే 15,000 రూపాయలు బెడ్ మీద ఉండే వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ కలిపి అంటే లాస్ట్ గవర్నమెంట్ కంటే 82,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం. మీకు మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెలకి 2,725 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకి 2,725 కోట్లు. మీకు మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెలకి 2,725 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకి 2,725 కోట్లు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 7 పెద్ద రాష్ట్రాలు కలిసి నెలకి 2,754 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అంటే ఇంచుమించు మనం 2,725, 7 రాష్ట్రాలు కలిసి 2,754. ఒక్కో రాష్ట్రం చెప్తా. మహారాష్ట్ర నెలకి 320 కోట్లు, మనకి 2.5 టైమ్స్ పెద్ద రాష్ట్రం, నెలకి 320. ఆంధ్రప్రదేశ్ 2,725. తమిళనాడు నెలకి 315 కోట్లు, కర్ణాటక నెలకి 392 కోట్లు, తెలంగాణ నెలకి 681 కోట్లు, మధ్యప్రదేశ్ మనకంటే చాలా డబుల్ 194 కోట్లు, కేరళ 607 కోట్లు, ఒరిస్సా 245 కోట్లు. ఈ 7 రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, ఒరిస్సా కలిసి 2,754 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం.